ఓకే. హలో ఫ్రెండ్స్, డిసెంబర్ వచ్చేటాలండి. ఆఫర్లు అసలు మనం ఎక్కడా చూడండి ఆఫర్లు పెడతాడండి. ఈ ఆన్లైన్ వాడు, మింత్రా వాడు, ఫ్లిప్కార్ట్ వాడు, అమెజాన్ వాడు. సో అసలు నిజంగానే ఇది అన్ని ఆఫర్లు ఇస్తారా, లేకపోతే పాత స్టాక్ అంతా తీసుకొచ్చి మన మొహాన పడతారా? అసలు అర్థమే కాదు ఒక్కొక్కసారి. కానీ ఏదేమైనా కానీ అందరిలాగా నేను టెంప్ట్ అయ్యి ఒక 2 ప్యాంట్లు ఆర్డర్లు పెట్టానండి. కానీ ఎప్పటి నుంచో నాకు ఒక లెనిన్ ప్లాంట్స్ తీసుకోవాలని ఒక చిన్న కోరిక ఉండేది. బట్ ఆఫర్లో వచ్చింది కదా అని చెప్పేసి 2 ప్యాంట్స్ ఆర్డర్లో పెట్టాను. బట్ అది మామూలుగా అయితే అది వర్త్ మోర్ దెన్ 1000 ఉంటది. బట్ నాకు ఆఫర్‌లో అయితే నాకు రూ. 600కే వచ్చింది. బట్ అంటే ఐ మీన్ 2 కలిపి ఒక 1100 పడింది. అంటే రూ. 560 అన్నమాట. బట్ చూద్దాం. ఆర్డ్ ఆర్డర్ అయితే పెట్టాను. ఆఫర్‌లో అయితే కొన్నాను. బట్ క్వాలిటీ ఎలా ఉందో చూడాలి మరి. చూద్దాం. ఒకటేమో బ్లాక్ కలర్. వెయిట్, లెట్స్ సీ. ఇది బ్లాక్ కలర్. హే! నిజంగానే పర్లేదు, బానే ఉంది. చూసారు కదా క్లాత్ ఎంత బాగుందో. పాకెట్, జస్ట్ వెయిట్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, టెక్స్చర్ బాగుంది. ఐ థింక్ ఫిట్టింగ్ అయితే మాత్రం వేసుకొని చూడాల్సిందే. చూద్దాం. ఇది బ్లాక్ కలర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఏం కలరో తెలియదు. అక్కడ చూస్తే ఏమో ఒక రకమైన బ్లూ కలర్ లా అనిపించింది నాకు. తెలియట్లేదబ్బా. ఇది ఇందులో ఈ కలర్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలియట్లేదు. ఏదో టెంప్ట్ అయి పెట్టేసానప్పుడు. హ్మ్. కానీ దీని మీద చూసారా? రూ. 2799 ఉంది దీని మీద ఎంఆర్‌పి. కానీ నాకు ఆఫర్‌లో మాత్రము 2 కలిపి 1100కి వచ్చింది. అంటే ఒక్కొక్క ప్యాంట్ దగ్గర దగ్గర రూ. 550 పడింది. అంటే ఒక అరౌండ్ ఒక రూ. 2000 ఒక్కొక్క ప్యాంట్ మీద నాకు ఆఫర్‌లో వచ్చింది. కానీ ఇది నిజంగానే ఆఫర్‌లో ఇంత తగ్గుతుందా? నాకు డౌట్‌గానే ఉంది. బట్ చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటదో. బట్ చూడ్డానికైతే బానే ఉంది. బట్ ఫిట్టింగ్ యేసుకొని చూస్తాను నేను. ఎలా ఉందో చూద్దాం. ఓకే. ఫ్యాబ్రిక్ విషయానికొస్తే టెక్స్చర్ అయితే 2 ఒకేలా ఉన్నాయి. ఐ థింక్ ఇది చూడండి, ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. చాలా థిక్‌గా ఉంది. సో, క్వాలిటీ బానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనము పాకెట్స్ విషయానికొస్తే బ్యాక్‌లో 2 పాకెట్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ 2 పాకెట్స్ అంటే మన అబ్బాయిలకి ఆ మాత్రం కావాలి గదండీ. ఒకరొకరు 2 మొబైల్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా! అండ్ ఇంకోటి సైడ్ పాకెట్స్ 2 ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ఒక బటన్ ఇచ్చాడు. దీనికి జిప్ ఉంటుందనుకోండి. అండ్ దీంతో పాటు ఒక నాడ. సో, అన్ని రకాలుగా కంఫర్ట్‌గానే ఉంది స్టిచ్చింగ్ అంతా. బట్ ఫిట్టింగ్ అయితే తెలీదు. యేసుకుంటే గాని తెలీదు. నేనైతే యేసుకొని ట్రై జేస్తాను. ఓకే. ఫిట్టింగ్ అంతా బానే ఉంది. ఫ్రంటు, బ్యాకు అంతా. కాపోతే నేను 34 సైజ్ పెట్టాను. 34 సైజ్ పెట్టడం వల్ల నాకు కొంచెం లెంత్ ఎక్కువైంది. సో, దీన్ని మనం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ ఫిట్ అనమాట. టైట్‌గా ఉండదు. అలా అని చెప్పి మరి బ్యాగీ ప్యాంట్ లాగా లూజ్‌గా ఉండదు. ఒక మీడియం స్పేస్ ఉంటుంది మన ప్యాంట్ ఏసుకున్న తర్వాత కూడా. ఇలాంటివేందిరా అంటే కొంచెం క్యాజువల్ లుక్స్‌కి, జర్నీస్‌కి వీటన్నిటికి చాలా బాగా యాప్ట్ అవుతాయన్నమాట. సో, మన అబ్బాయిలకి బాగా కంఫర్టబుల్‌గా చీప్ అండ్ బెస్ట్‌లో లెనిన్ ప్యాంట్స్, అందులోను రూ. 550కి ఆఫర్‌లో నేను 2 కొన్నాను. సారీ, ఒక్కొక్క ప్యాంట్ 550, 1100కి 2 కొన్నాను. కాబట్టి ఐ థింక్ ఇది వర్త్ ఇట్ అనిపిస్తుంది. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే చాలా మంది బద్ధకస్తులు ఉంటారండి అబ్బాయిల్లో. అది మీ బ్రదర్స్ కావచ్చు, మీ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళందరికీ ఏందిరా అంటే డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళి రకరకాల బట్టలు ట్రై చేసి, అందులో మనకు నచ్చిన బట్ట ఏసుకోవాలంటే వీటన్నిటికి చాలా పేషెన్సీ ఉండాలి. ఎస్పెషల్లీ ఆ ట్రయల్ రూమ్ దగ్గర నిలబడాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక అబ్బాయిల్లో చాలా తక్కువ మందికుంటది. బట్ వాళ్ళకి కొత్త బట్టలేసుకోవాలని చిన్న చిన్న కోరికలైతే ఉంటాయి. బట్ వాళ్ళకేందిరా అంటే డైరెక్ట్‌గెళ్లి ట్రై చేసేంత ఓపిక లేకపోవడం వల్ల సగం వరకు వాళ్ళు షాపింగే మానేస్తారు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళు ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి. అందుకే నేను ఆన్‌లైన్ షాపింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, ఆ రకంగా నేను ఈ 2 ప్యాంట్లు ట్రై చేశాను. బై లక్ అన్ని రకాలుగా మనీ పరంగా, ఫిట్టింగ్ పరంగా అన్ని రకాలుగా నాకు వర్త్ ఇట్ అనిపించింది. సో, ఇన్ కేస్ ఈ డిసెంబర్‌లో గాని ఇంకా మీకేదైనా షాపింగ్ చేయాలనిపిస్తే మీరు ఈ ఔట్‌ఫిట్స్‌ని మీరు ట్రై చేయొచ్చు. సో, రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చేస్తున్నాయి మనకి. ఓకే. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటివన్నీ ఐ మీన్ ఇలాంటివంటే నాట్ ఓన్లీ ఫర్ ది క్లాతింగ్ వీడియోస్. నాకు స్వతహాగా చాలా రకరకాల ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిస్తది. అది ఒక ప్లేస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదంటే ఆన్‌లైన్ షాపింగ్ కావచ్చు. రకరకాలుగా ఉన్న వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిస్తది. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకున్నప్పుడు తెలియకుండానే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుంది. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.